ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైరీ ఏరియా మై అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే ఇవాళ నా బర్త్డే. ఇవాళ అంటే రేపు. అండ్ ఇది దాని ముందు రోజు తీసిందనమాట. సో ఎగ్జాక్ట్ 12 o'clockకి ట్యాంక్ బండ్ మీద కేక్ కట్ చేయాలని చెప్పి మా ఆయన తీసుకొని వెళ్ళినాడు. అయితే నేను లాస్ట్ టైం దేవీ నవరాత్రులప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే నైట్ 12:30 ఆ టైంలో చాలామంది కేక్ కట్ చేస్తున్నారు అనమాట మొత్తం ట్యాంక్ బండ్ పైన. ఇంకా మేము ఆ రోజు అనుకున్నాం ఎప్పుడైనా మనం కూడా ఇట్లా రావాలి అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కుదిరింది. అంటే మధ్యలో మా ఆయన బర్త్డే అయింది, ఇంకా పిల్లల బర్త్డే అయింది. ఇంకా నా బర్త్డేకి అయితే మా ఆయన తీసుకొని వచ్చేసినాడు. ఫస్ట్ ట్యాంక్ బండ్ అని చెప్పలేదు, ఇంకా రెడీగా బిర్యానీ అట్లా ఏదైనా తినేసేసి వద్దాము అని చెప్తే ఇంకా సరే అని రెడీ అయితే తర్వాత సికింద్రాబాద్ అక్కడ దాకా వచ్చినాక అప్పుడు చెప్పాను అనమాట, లేదు ఇట్లా బర్త్డే కేక్ కట్ చేస్తున్నాం అని చెప్పి. నాకైతే మంచిగా అనిపించింది, కొంచెం స్పెషల్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము. మేమే కాదు చాలామంది వచ్చినారు, మస్తు మంది ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా కేక్ కట్ చేసుకుంటున్నారు. మంచి వైబ్ ఉండే ఆడ. అండ్ చాలామంది నన్ను విష్ చేసినారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో చాలామంది అంటే చాలామంది విష్ చేసినారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మేక్ ష్యూర్ టు వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ఇంకా వెదర్ చూడాలి ఎంత బాగుందంటే, గాలి అయితే సూపర్ వచ్చింది, మంచిగా ప్లెజెంట్ అనిపించింది. నాకు ఇట్లాంటి వెదర్ అంటే మస్తు ఇష్టం. అంటే వేడిగా ఉంటే అస్సలు నచ్చదు, అట్లా చల్లగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే 12 అయిపోయింది, మంచిగా కేక్ కట్ చేసినాము. అండ్ మాకన్నా ముందే ఆ ప్లేస్లో ఎవరో కేక్ కట్ చేసుకున్నారు. సో ఇంకా వాళ్ళనే వీడియో తీయమని అడిగితే వీడియో తీసినుండే అనమాట. మేము రోడ్ సైడ్కి ఫేస్ చేసి కేక్ కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చాలామంది చూస్తున్నారు, నాకేమో ఫుల్ సిగ్గు అనిపించింది. ఇంకా అందులో ఏమో ఆయన క్రౌన్ తీసుకొని నెత్తి మీద పెడితే ఇంకా షై ఫీలింగ్ ఉండే అనమాట. ఇంకా అది వెంటనే తీసేసిన. అండ్ చాలామంది వెళ్ళేవాళ్ళు హ్యాపీ బర్త్డే అని అరుస్తున్నారు. ఇంకా అంటే దారి పొడుగునా కేక్ కట్ చేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళే కాకుండా వాక్వే మీద నడుస్తారు కదా, వాళ్ళు కూడా చాలామంది విష్ చేసినారు. అండ్ ఇక్కడ మహాన్ షకులు ఒక గిఫ్ట్ ఇచ్చినాడు, ఇంకా వాడికి కిస్ ఇచ్చి మంచిగా విష్ చేసినాడు అనమాట. అన్నయ్యని చూసి తమ్ముడు కూడా సేమ్ అట్లనే విష్ చేసినాడు. వాడు చాలాసార్లు విష్ చేసినాడు చిన్నోడు కూడా. బర్త్డే ప్రియాంక. నాకైతే గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలియదు, నాలాగా చాలామందికి ఉంటుంది కదా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయడము. సో ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నా. ఫస్ట్ కేక్ కట్ చేయగానే ఆ గిఫ్ట్స్ తీసుకోగానే మంచిగా ఒక ప్లేస్ తీసుకొని కూర్చొని నిమ్మలంగా ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నా అనమాట. నాకైతే మస్తు ఇష్టము అందులో ఏమున్నాయని తెలుసుకోవాలని. అండ్ నేను ఫస్ట్ తీసుకున్న గిఫ్ట్ ఏంటి అంటే గిఫ్ట్ అంటే ర్యాప్ చేసి ఇట్లా మమ్మీ వాళ్ళు ఇచ్చేవి కాదు, బయట ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లా నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే అమృత. నేను అరౌండ్ ఒక 6th 7th క్లాస్ ఉన్నా అనుకుంటా, అప్పుడు నాకు డాన్సింగ్ ఏంజల్ గిఫ్ట్ ఇచ్చింది. అప్పట్లో నాకు అది పెద్ద గిఫ్ట్ అనమాట. ఇట్లనే పింక్ గిఫ్ట్ పేపర్లో ర్యాప్ చేసి నా బర్త్డే రోజు మా ఇంటికి వచ్చి ఇచ్చినుండే అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే ఆ డాన్సింగ్ డాల్ ఎప్పటికి గుర్తుంటుంది. నేను తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అదే నా ఫ్రెండ్ నుంచి. అండ్ ఇప్పుడైతే మా ఆయన నాకు టైటాన్ వాచ్ గిఫ్ట్ ఇచ్చినాడు. నాకు ఆల్రెడీ వాచ్ ఉంది ఫాస్ట్ ట్రాక్ది, పెళ్ళిలో ఇట్లా ఎంగేజ్మెంట్లో ఇస్తారు కదా అట్లా ఇచ్చినాడు అనమాట మా ఆయన. అదే వాడుతున్నాను, ఇప్పుడు పెట్టుకుంది కూడా అదే వాచ్. అది కూడా అరౌండ్ 8,000 అట్లా అనుకుంటా అప్పుడు గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా నాకు పెద్దగా వాచ్ కలెక్షన్ ఇష్టం ఉండదు. అండ్ మధ్యలో ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చినుండే యానివర్సరీకి. కానీ నాకు ఎందుకో స్మార్ట్ వాచ్ వాడడం ఇష్టం ఉండదు. అంటే అన్నీ ఇంకా అట్లా ఎందుకు, ఫోన్ ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాము, అన్నీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఎందుకు,
కొన్ని ఇట్లాంటివి పాతవి అట్లనే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నేను స్విచ్ కాలేదన్నమాట. అంటే ఉంది నాకు, బట్ ఎక్కువ ఆడట్లేను. అండ్ ఇప్పుడైతే బెల్ట్ వాచ్ ఉంది నాకు. సో ఇప్పుడైతే మా ఆయన నాకు చైన్ వాచ్ మళ్ళీ గిఫ్ట్ ఇచ్చినాడు. 2 వాచ్లు ఆయనే గిఫ్ట్ ఇచ్చినాడు. ఇదైతే నాకు చాలా నచ్చింది. అంతకన్నా ముందుదేమో ఫాస్ట్ ట్రాక్, ఇది వచ్చి టైటాన్. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ అది పెట్టుకున్నాను అనమాట. అది తీసి పక్కన పెట్టి ఇంకా ఇది పెట్టుకున్నాను. వాచ్ అయితే చాలా బాగుంది. మీరు ఈ వీడియో మొత్తం గమనిస్తే మహాన్షు జశ్వంత్ ఇంకొక్క దగ్గర కూర్చుంటలేరు. నేను ఎంత గిఫ్ట్ అట్లా ఓపెన్ చేస్తున్నా సరే నా దృష్టి వీడియో తీసుకుంటాం, ఆయన కూడా అంతే, ఆయన దృష్టి పిల్లల మీదే ఉంది. ఎక్కడ అది దాటి రోడ్ మీదకి నడుచుకుంటూ వెళ్తారేమో అని చెప్పి టెన్షన్ అనమాట. ఎందుకంటే ఆ టైంకి కూడా బండ్లు చాలా పోతున్నాయి. ఇంకా అస్సలు కూర్చుంటలేరు. ఇంకా తిడితే ఒక 2 మినిట్స్ అట్లా కూర్చుంటున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు అటు ఇటు తిరగడము. అండ్ ఇప్పుడైతే ఇంకొక గిఫ్ట్ జశ్వంత్ ఇచ్చినాడు కదా, అది ఓపెన్ చేస్తున్నాను. అది ఏందా అని అనుకుంటే ఇట్లా పెద్ద బాక్స్ లాగా వచ్చింది. ఏందబ్బా నాకు యూజ్ అయ్యేది ఏముంది అని చెప్పి ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ కప్ వచ్చిందనమాట. నేను చూసి షాక్ అయినా, ఈ కప్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాను అనమాట. ఎందుకు అంటే నాకు ఇష్టము, కానీ ఎక్కడ పగులుతుందేమో అని భయం అనమాట. ఎందుకంటే అంతంత పెట్టి కొంటాం, ఒకవేళ పగిలితే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎక్కువగా రాగి జావ కానీ లేదంటే ఇట్లా ఛాయ్లో మురుకులు వేసుకుంటాం కదా, అట్లాంటివి చేసినప్పుడు కప్పులో వేసుకొని మంచిగా హ్యాండిల్ ఉంటుంది కాబట్టి కప్పులో వేసుకొని కూర్చుంటాను అనమాట. సో అట్లా నేను వాడతాను. అందుకే డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా నార్మల్ రేట్లో ఒకవేళ పగిలిపోయినా బాధ లేదు అన్న రేట్లో కొనుక్కుంటాను. బట్ ఈ కప్పు మాత్రం చాలా బాగుంది. సరేలే ఇంకా జాగ్రత్త వాడొచ్చులే అని ఇంకా పక్కన పెట్టిన. అండ్ ఇప్పుడు మా ఆయన ఇంకొక గిఫ్ట్ ఇచ్చినాడు. వెస్ట్ సైడ్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాడు అంట, అవి చాలా బాగున్నాయి. ఇంకా ఇవి కూడా గిఫ్ట్ ఇచ్చినాడు అనమాట. అండ్ అంతకన్నా ముందే అంటే నా బర్త్డే మంత్ స్టార్ట్ అవ్వగానే ఇంకా నేను బర్త్డేకి షాపింగ్ అయితే చేసినాను. అండ్ ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా అంతే, మ్యాక్స్లో తీసుకున్నా. అండ్ ఇంకా వెస్ట్ సైడ్లో కూడా షాపింగ్ చేసిన అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి నాకు సేల్లో దొరికింది 800కి అట్లా అనుకుంటా, 799కి వచ్చింది అనమాట. చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే ఇది బర్త్డేకి అనేది తీసుకోలేదు, సరే సేల్లో ఉంది కదా కొందాంలే అని చెప్పి కొంటే ఇంక ఇప్పుడు యూజ్ అయింది ఇది. ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. ఇద్దరు పడుకున్నారు కార్లోనే. ఇట్లా సుచిత్ర దాకా వచ్చేసినాము. ఇంకా వాళ్ళు నిద్ర పోయినారు. ఇంకా మేమైతే పడుకునేసరికి 2 అట్లా అయిందనుకుంటా. ఇంకా అన్ని గిఫ్ట్స్ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని పక్కన పెట్టేసి పడుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. మహర్షిని స్కూల్ పంపించాలి కాబట్టి ఇంకా కష్టపడి లేచిన అనమాట. ఇంకా అవన్నీ స్కూల్ పంపించినాక పూజ అయితే చేసుకొని, ఆ రోజు ఫ్రైడే సో ఇంకా పూజ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, టీ కూడా పెట్టలేదు. ఆఖరికి ఫస్ట్ పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పి వెళ్ళినుండే. అప్పటికే 11 అయిపోయింది టైము. ఇంకా మా ఆయన లేదు ఇట్లా బఫేకి టేబుల్ బుక్ చేసిన అక్కడికి వెళ్దాము అని చెప్పి అంటే సరేలే అని వెళ్ళినుండే. జశ్వంత్నేమో వాళ్ళ నాని దగ్గర వదిలేసి ఇంకా వెళ్ళినాం. మా చెవో స్కూల్కి వెళ్ళినాడు. ఇంకా మాకు ఒక 2-3 అవర్స్ టైం ఉంటుంది వాడు వచ్చేసరికి అని చెప్పి వెళ్ళినుండే. అంటే మహాన్ష్ని స్కూల్కి పంపకపోతుండే, బట్ 3 డేస్ నుంచి వాడు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకంటే వాడికి ఫీవర్ వచ్చింది. ఇంకా ఎందుకులే వరుసగా 4-5 రోజులు డుమ్మాలి ఎందుకు, ఒక 2 రోజులు పంపితే మళ్ళీ సండే వస్తుంది కదా అని చెప్పి పంపిన అనమాట. ఫీవర్ తగ్గినాకనే పంపినుండే. అండ్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చినామంటే ఏఎస్ఎఫ్ జూబ్లీ హిల్స్ యాన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ అని ఒక బఫే, ఏబిఎస్ బార్బిక్యూ నేషన్ లాగా ఇది కూడా ఒక బఫే అనమాట. చాలా బాగుంటుంది. బట్ కొంచెం కొత్త ఏంటిదంటే స్టోన్, ఇప్పుడు బార్బిక్యూకి వెళ్తే గ్రిల్ ఉంటుంది కదా, ఇది గ్రిల్ ప్లస్ స్టోన్ కూడా ఉంటుంది. అంటే ఇట్లా గ్రిల్ పైన ఇట్లా ఒక పత్తర్కా గోసేస్తారు కదా, అట్లా స్టోన్ పెట్టి దాని మీద ఇట్లా మీట్ వేస్తారనమాట. చాలా బాగుంటుంది.
ఇంకా అక్కడికి వెళ్ళినాము. అండ్ ఇక్కడ లైవ్ బ్యాండ్ ఉండే అండ్ ముందే ఏదైనా సెలబ్రేషన్కి సంబంధించి చెప్తే ఇంకా వాళ్ళు కేక్ కూడా కట్ చేపిస్తారు. అండ్ చాలా వరకు టీమ్ డిన్నర్స్ కానీ టీమ్ లంచ్ కానీ జరుగుతాయేమో. అట్లా చాలామంది ఆఫీస్ వాళ్ళు వచ్చినారు అండ్ మాలాగా కపుల్స్ వచ్చినారు, ఫ్రెండ్స్ వచ్చినారు. అక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది, సర్వీస్ కానీ అది. ఇంకా ఇది నేను బఫేకి అట్లా వెళ్ళడం ఈ థర్డ్ టైం అనుకుంటా. ఒకసారి ఏబిఎస్కి, ఒకసారి ఫ్లిచాసోకి అండ్ ఇప్పుడు ఏఎస్ఎఫ్కి వెళ్ళిన. నాకైతే ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది కానీ ఎక్కువ తినలేము మనము. సో అదొక్కటే ఎందుకులే అంతగానం వేస్ట్ చేయడం మనీ అనిపిస్తుంది. బట్ వెళ్ళొచ్చు, పర్లేదు. ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒకసారి చూడాలి అంటే వెళ్ళాలి. ఎంతైనా ఇట్లా బయటికి ఆఫీస్కి వెళ్తే కానీ లేదంటే ఫ్రెండ్స్ కాలేజ్ అట్లా ఉంటే ఏదో ఒక ఈవెంట్ కానీ ఒకేషన్ కానీ వచ్చి ఇట్లా బయటికి వెళ్తాం. కానీ ఇంట్లో ఉండే ఇప్పుడు నేను అనుకో ఇంట్లోనే ఉంటాను కదా. సో ఇట్లాంటి వాటికి నేను కొంచెం ఏమంటారు కొంచెం దూరం ఉంటానే అనుకుంటాను, ఎప్పుడో ఇట్లా మా ఆయన తీసుకెళ్తే తప్ప. సో అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది ఏది ఎక్కడ ఏంటి అని ముందే తెలిసి ఉంటుంది. బట్ నాకు అంతగా తెలియదు. మా ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది ఎట్లా అది అట్లా అని చెప్పి. సో ఇంకా నాకేం ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది. అండ్ అక్కడ చాలామంది ఏమంటారు మస్తు సేపు డ్యాన్స్ చేసినారు. ఇంకా నేను చాలా వెళ్ళాలా వద్దా అనుకున్నాను. ఇంకా ఆయన వెళ్ళి ఏం కాదు చెయ్యాలి, అందరు చేస్తున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయంటే కొంచెం డ్యాన్స్ చేసినాను. అండ్ ఇంకా మేము ఇక్కడ లంచ్ చేయడం అయితే అయిపోయింది. వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచినారు పిలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నారు. ఎందుకో అనుకున్నాను. బట్ లాస్ట్కి డ్యాన్స్ వేయించి మళ్ళీ నాతో కూడా డ్యాన్స్ వేయించి కేక్ కట్ చేసినారు అనమాట. ఐ మీన్ నా బర్త్డే కదా, అందుకని కేక్ కట్ చేసినారు. సో ఇంకా నాకైతే మస్తు అనిపించింది. ఆ ఫీల్ చాలా కొత్తగా ఉంది. ఇట్లా స్ట్రేంజర్స్ తోటి చేసుకోవడం కూడా బాగుంటుంది కదా అనిపించింది. వాళ్ళైతే కంటిన్యూగా 3-4 పాటలకి డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి చాలా ఈజీ ఉన్నాయి అనమాట, ఎవరైనా వేయగలుగుతారు. సో ఇంకా నేను కూడా కొద్దిసేపు వాళ్ళతో డ్యాన్స్ చేసినాను. అండ్ ఇక్కడ కేక్ కట్ అయితే చేసినాము. ఇక్కడ సాంగ్ పెట్టినారు అనమాట కేక్ కట్ చేసేటప్పుడు. ఇంకా సాంగ్ అయినా నాకు అస్సలు మళ్ళీ డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది. అట్లా తల ఊక్కుంటూనే కేక్ కట్ చేసిన అనమాట. మంచిగా అనిపించింది ఆ వైబ్ కూడా. అంటే సెలబ్రేషన్స్ అంటే అట్లా ఉండాలి అన్నంత హ్యాపీ అనిపించింది. అంటే పెద్దగా హడావిడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి నచ్చిన వాళ్ళ మధ్యలో హ్యాపీగా చిన్న సెలబ్రేషన్స్ అయినా మంచిగా చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఈ బర్త్డే మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ అస్సలు నేను చెప్తున్నాను కదా, నాకు కూడా మళ్ళీ మళ్ళీ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. అట్లా అనిపించింది అనమాట, మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చైల్డ్హుడ్ చుస్కీ మెమరీస్ అని చెప్పి ఇట్లా ఐస్ క్రీమ్ బండి లాగా వచ్చి అందులోంచి పెప్సీలు ఇచ్చినారనమాట. ఇంకా ఆయన నాకు కూడా ఒక పెప్సీ తీసి ఇచ్చినాడు. అంటే చూడడానికి బాగుంది ఇట్లా వీళ్ళకి ఐడియా రావడం కూడా. అండ్ ఇప్పుడైతే మేము డెజర్ట్స్ తింటున్నాము. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి డెజర్ట్స్లో కూడా, అంటే ప్రతి బఫే లాగానే. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్, పానీపూరి,
లైవ్ కౌంటర్స్, పిజ్జా, పాస్తా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను ఏం తినలేదు. జస్ట్ నేను ప్రాన్స్, చికెన్, ఇంకా క్రిస్పీ కార్న్ ఇవి ఎక్కువ తిన్నా అనమాట. అండ్ నాకు బఫేస్కి వస్తే మెయిన్ కోర్స్ మర్చిపోవాలి ఇంకా, ఎందుకంటే అస్సలు అంత టేస్టీగా ఉండవు. ఎందుకంటే మనం బయట తినే బిర్యానీకి ఇక్కడ తినే బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంత కాసేం ఉండదు ఆ బిర్యానీ. సో ఇంకా నేను మెయిన్ కోర్స్ని అస్సలు పక్కన పెట్టేస్తా. ఒకవేళ మెయిన్ కోర్స్ తినాల్సి వస్తే అక్కడ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అవి ట్రై చేస్తాను అనమాట. అండ్ సేమ్ ఇవాళ ఇక్కడ కూడా అంతే, ఫ్రైడ్ రైస్ తిన్నాను. ఫ్రైడ్ రైస్ బాగుండే. అండ్ రాగానే మటన్ మరగ్ ఇచ్చినుండే అనమాట. నేనైతే ఫస్ట్ టైం తిన్నా మటన్ మరగ్. అంటే ఎప్పుడు పాయ తాగుతాం కదా బయట, మటన్ మరగ్ చాలా రేర్, ముస్లిం పెళ్ళిళ్ళలోనే దొరుకుతుంది అంట కదా. సో ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇదైతే మొత్తం ఒకసారి తిప్పి చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మామూలు బఫేలలో గులాబ్ జామ్ అయితే అస్సలు బాగుండదు, మొత్తం మైదాపిండిలా ఉంటుంది. కానీ ఇక్కడ కోవా గులాబ్ జామ్ ఉంది, చాలా టేస్టీ ఉంది. కాలా జామున్ నన్ను అడిగితే బఫేకి న్యాయం చేసే వాళ్ళు వెళ్తేనే బాగుంటుంది బఫేస్కి. ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు, హెవీ హీటర్స్ ఉంటారు కదా, అన్నీ ట్రై చేసి మంచిగా తినేవాళ్ళు, వాళ్ళకి సెట్ అవుతుంది. నేను అనుకో ఎక్కువ ఫుడ్ చూసేసరికి నాకు అస్సలు ఇంకా తినబుద్ధి కాదు, మొహం కొట్టేసినట్టు అయిపోతుంది. నేను అంతే, ఏ పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కువ తినలేనా, ఎందుకంటే తినబుద్ధి కాదు. ఇంట్లో ఎక్కువ ఫుడ్ ఉన్నా అంతే తినబుద్ధి కాదు. ఏం లేనప్పుడు మాత్రం ఫుల్ క్రేవింగ్స్ ఉంటాయి, తినాలని చెప్పి. నేను ఆ టైప్ అనమాట. ఇప్పుడు కూడా అంతే ఎక్కువ తినలేను. చాలామంది అయితే మంచిగా అన్నీ ట్రై చేస్తారు, బట్ నేను అట్లా కాదు. అండ్ ఇప్పుడైతే లాస్ట్లో మేము పాన్ తిన్నాము. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీఠా పాన్ ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నారు అనమాట, రోల్ ఐస్ క్రీమ్స్ అవి. సో అది స్పెషల్ అనమాట, మంచిగా ఉంది. అక్కడ నించొని చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, రోల్ ఐస్ క్రీమ్స్ చేస్తారు కదా అక్కడ. అండ్ ఇప్పటికైతే మా లంచ్ అయిపోయింది. సో ఇంకా మేము బయటకు వచ్చేసినాము. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. మహాన్ చకులు వచ్చేసిండు కూడా స్కూల్ నుంచి. వాడు అప్పటికే వచ్చి మమ్మల్ని ఫోన్ చేయమని అడిగిందంట నానికి. ఇంకా ఫోన్ చేసి ఎక్కడున్నారు అది ఇది అని అడిగినాడు. ఇంకా అప్పటికే వెళ్ళిపోయినాము. అండ్ జూబ్లీ హిల్స్ నుంచి సుచిత్రాకి వెళ్ళేసరికి ఫుల్ వర్షము, ఇంకా ఎండ. అసలు ఎట్లా అంటే ఒక దగ్గర వర్షం పడుతుంది, ఒక దగ్గర ఎండ కొడుతుంది. ఇంకా మస్తు ట్రాఫిక్ ఉండే. ఇంకా తొందర పోయినాము. ఇంకా వాడు వెళ్ళగానే అడుగుతాడు, మీరు నాకు ఏం తెచ్చిర్రు అని చెప్పి. వాడు ఎప్పుడు జ్యూస్, చిప్స్ అట్లా అడుగుతాడు అనమాట. సో ఇంకా వాడికి ఏదైనా తీసుకొని వెళ్దాంలే అని చెప్పి వెళ్తున్నాం. ఈ రూట్ అంతా మా ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రూట్ అంట, అదే చూపిస్తున్నాడు. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా రెయిన్బో విజిటర్స్ దగ్గర ఉన్నా అని చెప్తాడు అనమాట. అంటే ఆ రూట్లో వస్తుంటాడు. సో దగ్గరలో ల్యాండ్ మార్క్ చెప్తాడు అనమాట. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను ఎంతసేపు అట్లా వస్తుందా అని చెప్పి. అదే చెప్తున్నాడు, రెయిన్బో విజిటర్స్ అంటే ఇవే అని చెప్పి. వాటి ముందు నుంచో వచ్చినాము, కూకట్పల్లి దగ్గర అనుకుంటా. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళి ఇట్లా కూర్చున్నాము 20-30 మినిట్స్ అంతే, ఒక హాఫ్ అన్ అవర్ అయిండొచ్చు. చిన్నోడికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. మొన్న మహాన్ షాకులకి ఫీవర్ ఉండే కదా, ఆ ఫీవరే అనుకుంటా వీడికి వచ్చింది. ఇంకా లేట్ ఎందుకు చేయడం అని చెప్పి ఫస్ట్ వాడిని హాస్పిటల్ తీసుకొని పోయినాము. మేము ఎప్పుడు ఫతేనగర్ దగ్గర చూపిస్తామన్నమాట. ఇవాళ డాక్టర్ లేరు. సో ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ నుంచి ఇంటికి పోయేసరికి ఎంత ట్రాఫిక్ ఉండేను. అండ్ హాస్పిటల్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, వైరల్ ఇన్ఫెక్షన్ కదా, ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది, చాలామందికి ఫీవర్ వచ్చింది. ఇంకా అక్కడ చాలా క్యూ లైన్ ఉండే. ఇంటికి వచ్చేసరికి 8:30 అయ్యింది. ఇంకా వాడు ఫుల్ ఫీవర్ ఉండి పడుకున్నాడు. ఇంటికి వచ్చి ఇంకా నాకు ఏం చేసి ఓపిక లేదు. మామూలుగా అయితే వాళ్ళ బిర్యానీ చేద్దాం అందరి కోసం అనుకున్నా, బట్ ఇంకా వాడికి ఫస్ట్ తగ్గాలని చెప్పి వాడికి ఉప్మా చేసి వాడికి తినిపించి టానిక్స్ అవి వేసేసి ఇంకా ఏదో అట్లా కొంచెం చికెన్ కర్రీ ఇంకా బగారన్నం చేసినుండే. మురుకులు ఉండే కదా, నాకు చికెన్ విత్ మురుకుల కాంబినేషన్ ఇష్టం అనమాట. సో అది తినుకుంటే టీవీ చూసినాము. ఇంకా ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చారి గారి అమ్మాయి మళ్ళీ ఒక వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.